హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. కొంతమంది అయితే ఒకదాని తర్వాత ఒకటి కాకుండా ఒకదానితో ఒకటి ప్యారలర్ గా చేస్తూ ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు. ఒకప్పుడు కొంతమంది మాత్రమే ఈ ట్రెండ్ ఫాలో అయితే ఇప్పుడు స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు అందరూ ఇదే రూట్ లో వెళ్తున్నారు. మరి ఇలా రెండు పడవల మీద కాళ్ళేసిన హీరోలెవరో లెట్స్ హావ్ ఎ లుక్. ఒకప్పుడు సినిమాకి బాగా టైం తీసుకున్న హీరోలు ఇప్పుడు సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్య సినిమాలు మరీ ఎక్కువ టైం తీసుకొని చేస్తున్నారు కాబట్టి ఒక సినిమా మీదే కాన్సంట్రేట్ చేయకుండా ఒకేసారి రెండు సినిమాలు షూట్ చేస్తున్నారు. ఈ లిస్ట్ లో విజయ్ దేవరకొండ కూడా యాడ్ అయ్యారు. కెరీర్ లో ఫస్ట్ టైం రెండు సినిమాల షూటింగ్ ఒకేసారి చేస్తున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు విజయ్ ప్రస్తుతం రెండు సినిమాలలో ప్యారలర్ గా షూట్ చేస్తున్నారు. రాహుల్ సాంస్కృత్యంతో భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ చేస్తున్న విజయ్ దేవరకొండ ఎట్ ద సేమ్ టైం రవికిరణ్ కోలాతో యాక్షన్ లవ్ స్టోరీ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్ మాత్రం ప్యారలర్ గా చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారని చెబుతున్నారు విజయ్. రెండు సినిమాలు ప్యారలర్ గా షూట్ చేయడం స్టార్ హీరోలకి అలవాటు చేసింది ప్రభాసే అంటారు ఫ్యాన్స్. ఎందుకంటే బాహుబలి నుంచి ప్రభాస్ సినిమాలన్నీ సంవత్సరాలు షూటింగ్ జరుగుతున్నాయి. అలా 3-4 ఏళ్లు ఒకే సినిమాకు టైం ఇస్తే పట్టుమని 25 సినిమాలు చేయడం కూడా కష్టం. అందుకే అలా కాదని ప్రభాస్ బాహుబలి తర్వాత నుంచి ఒకేసారి 2 కాదు 3 సినిమాలు కూడా షూటింగ్ చేస్తూ వస్తున్నారు. మొన్నటి వరకు రాజాసాబ్తో పాటు ఫౌజీని కూడా షూట్ చేశారు ప్రభాస్. రాజాసాబ్ షూటింగ్ కంప్లీట్ చేశాక ఫుల్ కాన్సంట్రేషన్ అంతా ఇప్పుడు ఫౌజీ మీదే పెడుతున్నారు ప్రభాస్. ఎలాగూ రాజాసాబ్ అయిపోయింది, ఫౌజీ ఒక్కటే చేతిలో ఉంది కాబట్టి ఇప్పుడు స్పిరిట్ ని స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు ప్రభాస్. ఆల్రెడీ రీసెంట్ గానీ చిరంజీవితో గ్రాండ్ గా తన సినిమాని లాంచ్ చేశారు సందీప్ రెడ్డి వంగ. ఇక ఫౌజీ అయ్యాక స్పిరిట్ తో పాటు కల్కి 2నో సలార్ 2నో స్టార్ట్ చేస్తారనటంలో ఏమాత్రం డౌట్ లేదంటున్నారు అభిమానులు. స్టార్ హీరోలు సీనియర్లే కాదు, ఈ మధ్య చిన్న హీరోలు కూడా భారీ సినిమాలు చేస్తున్నారు. అయితే సంవత్సరానికో 2 ఏళ్లకో సినిమా కాకుండా సంవత్సరానికి 2 సినిమాలు రిలీజ్ చేయడానికి 2 సినిమాల షూటింగ్ చేస్తూ కష్టపడుతున్నారు. మూవీ మెషిన్ రవితేజ ఎప్పుడు 2 సినిమాలు ప్యారలర్ గా చేయాల్సిందే. ఇప్పుడు కూడా రవితేజ 2 సినిమాలు చేస్తున్నారు. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాని సూపర్ ఫాస్ట్ గా షూట్ చేస్తూనే మరోవైపు శివ నిర్వాణతో కొత్త సినిమా మొదలు పెట్టేశారు రవితేజ. భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాని సంక్రాంతి బరిలో దింపుతున్నారు రవితేజ. ఎప్పుడూ పెద్దగా స్పీడ్ చూపించని శర్వానంద్ ఈసారి మాత్రం మల్టిపుల్ మూవీస్ తో షూటింగ్ చేస్తూ యమా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం శర్వానంద్ చేతిలో 3 సినిమాలున్నాయి. ఆ 3 సినిమాల షూటింగ్ ప్రాసెస్ లోనే ఉన్నాయి. అందులో బైకర్ సినిమా ఈ డిసెంబర్ లో రిలీజ్ కావాల్సింది, కానీ బాలయ్య సినిమా రిలీజ్ వల్ల పోస్ట్ పోన్ అయింది. బైకర్ సినిమాతో పాటు నారీ నారీ నడుమ మురారి, భోగి కూడా షూట్ చేస్తున్నారు. ఒకవైపు నెక్స్ట్ సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి రిలీజ్ అనౌన్స్ చేసి ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న శర్వ సంపత్ నందితో భోగిని కూడా పరుగులు పెట్టిస్తున్నారు. ఇలా 3 సినిమాల షూటింగ్స్ చేస్తూ కెరియర్ లో నెవర్ బిఫోర్ స్పీడ్ మీదున్నారు. ఒక సినిమా కంప్లీట్ అయ్యాక గానీ మరో సినిమా స్టార్ట్ చేయని గోపీచంద్ కూడా ఈసారి ప్యారలర్ గా మూవీస్ చేస్తున్నారు. అయితే ఈసారి చేస్తున్న 2 సినిమాలు సంథింగ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ గానీ రాబోతున్నాయి. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తుంటే కుమార్ అనే కొత్త డైరెక్టర్ ని పరిచయం చేస్తూ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. ఇలా 2 సినిమాల షూట్ చేస్తున్నారు గోపీచంద్.